హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు స్టోన్ లేస్ ఎలా అంటించుకోవాలో బ్యాంగిల్కి చూద్దామండి. నేను 6 కట్ బ్యాంగిల్ తీసుకున్నానండి. థ్రెడ్ ర్యాప్ చేసేసుకున్నానండి. థ్రెడ్ ర్యాప్ చేసుకుని పెట్టుకున్నా. దానికి గ్లూ అప్లై చేసుకోవాలండి. బ్యాంగిల్ మొత్తం ఒకసారి అప్లై చేసేసుకోవాలి. కొద్ది కొద్దిగా అప్లై చేసుకోవద్దు. స్టోన్ లేస్ తీసుకుంటున్నానండి. నేను మల్టీ కలర్ స్టోన్ లేస్ అండి. స్ట్రైట్గా పెట్టుకోవాలండి. సమానంగా వస్తుందో లేదో చెక్ చేసుకోండి. టూ ఫింగర్స్తో దాన్ని సెట్ చేసుకుంటూ పెట్టుకుంటున్నానండి. సైడ్కి వెళ్ళిపోకుండా సమానంగా వస్తుందో లేదో చూసుకుంటూ 2 ఫింగర్స్తో కరెక్ట్గా సెట్ చేసుకుంటూ పెట్టుకున్నాను. నేను వీడియోలో చూస్తున్నారు కదా, 2 ఫింగర్స్తో సెట్ చేసుకుంటూ పెట్టుకోవాలి. నేను ముందే కట్ చేసి మెజర్మెంట్ చూసుకొని పెట్టుకోలేదండి. లాస్ట్లో కట్ చేస్తాను. నేను ఎక్కడి వరకు వచ్చిందో చూసుకుని అక్కడ స్టోన్ అక్కడికి కట్ చేసేస్తున్నానండి కట్టర్ తోటి. అంతే, అయిపోయింది. దాన్ని సరిగ్గా సెట్ చేసేసుకోవడమేనండి. ఎండ్లో కొంచెం ఎగుడు దిగుడు రాకుండా కరెక్ట్గా సమానంగా సెట్ చేసుకోవాలండి. చూడండి, అలా సెట్ చేసేసుకుంటే అసలు కట్ చేసామన్నట్టు కూడా తెలియదు ఎక్కడ కట్ చేసాము అనేది. కరెక్ట్గా సెట్ అయిపోతుంది. అలాగా నీట్గా వచ్చింది. 2 ఫింగర్స్ తోటి మంచిగా గ్లూ ఏమన్నా ఎక్స్ట్రా గ్లూ ఉంటే తుడిచేసుకోవాలి సైడ్స్కి. మిడిల్లోకి వచ్చిందో లేదో చెక్ చేసుకుని 2 ఫింగర్స్తో అలా అన్నామంటే మిడిల్లో సెట్ అయిపోతుందండి, సైడ్స్కి రాకుండా. నాకైతే అంత కరెక్ట్గా వచ్చిందండి. ట్రై అయ్యాక కూడా చూపిస్తాను. వీడియో ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా ఎవరైనా చూస్తే. అన్నీ డ్రై అయ్యాక చాలా బాగున్నాయి. ఏ శారీ మీదకైనా సెట్ అయిపోతాయండి. ఏమైనా మిస్టేక్ చేస్తే కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.